హలో గురు, మీ అందరికి మన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అడ్రస్ ఎక్కడ తెలుసు కదా, మన జగ్గేపేటలోనే SGS కాలేజ్ లోపల RS ఎగ్జిబిషన్ అయితే మనం ఏర్పాటు చేసేసాం. మన ఎగ్జిబిషన్ పేరు అయితే మీ అందరికీ తెలిసే ఉండిద్ది, లండన్ సిటీ ఎగ్జిబిషన్. మన ఎగ్జిబిషన్ లోపల అయితే ఏమేమి పెట్టాం అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ గా అయితే చూపించేస్తాను. ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ సెల్ఫీ పాయింట్లు ఒక దాన్ని మించిన ఒకటి ఉన్నాయి గురు, మామూలుగా లేవు. ఇక్కడ ఒకటే ఈఫిల్ టవర్ ఒకటే స్పెషల్ అనుకుంటే, ఇక్కడ యానిమల్స్ కూడా చాలా స్పెషల్ గా ఏర్పాటు చేసి పెట్టాం మనం. ఈఫిల్ టవర్ చూడండి ఎంత మంచి లైటింగ్ తో అదరగొట్టేస్తుంది. బాబా 68 అడుగుల ఈఫిల్ టవర్ ని మేము ఎలా ఫిట్టింగ్ చేసాం, ఎలా బిగించాం, దాన్ని ఎలా సెట్ చేసాం అనేది మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. 36 అడుగుల గరుడ పక్షి, 16 అడుగుల కింగ్ కూడా ఉన్నాయి. లేడీస్ కి ఎంతో ఇష్టమైన జైపూర్ బ్యాంగిల్స్ అన్ని సైజెస్ లో ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక దాన్ని మించిన ఒకటి మోడల్స్ ఉన్నాయి. మనం సెలక్షన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఫుట్ వేర్ కూడా ఇక్కడ మన ఎగ్జిబిషన్ లో అవైలబుల్ గా ఉంది. ఒక దాన్ని మించిన ఒక మోడల్స్, డైలీ వేర్ కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా రకరకాలుగా ఉన్నాయి. 10 రూపాయల జ్యువెలరీ కాడి నుంచి మనం డైలీ యూస్ చేసే జ్యువెలరీస్, పొట్టు బిళ్ళల కాడి నుంచి మొదలు పెడితే లేడీస్ కి ఇంకా చాలా అంటే చాలా 500 రూపాయల వరకు దీంట్లో ఇక్కడ మనం ఐటమ్స్ చూడొచ్చు. లేడీస్ కి అయితే ఇది పెద్ద KGF అని అయితే చెప్పొచ్చు. చాలా పెద్ద షాప్ ఇది. వీళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి గంట పట్టిద్ది. వీళ్ళు సెలక్షన్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన బౌల్ లో వేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ చేసుకుని బయటకైతే వచ్చేస్తారు. ఆ లోపు మగవాళ్ళ ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేవచ్చు కూడా. మోడల్స్ చూడండి, అసలు ఇయర్ రింగ్స్ కాడి నుంచి నెక్ నెక్లెస్లు, పెద్ద నెక్లెస్లు, చిన్న నెక్లెస్, చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ అవి ఇవి చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఇంట్లో డైలీ యూస్ చేసే వస్తువుల్లో కప్పులు, ప్లేట్లు, స్పూన్లు, చెంచాలు, అబ్బో ఒక్క మోడల్ చాలా అంటే చాలా వెరైటీలు చక్కవి ఉన్నాయి. ఐరన్ ఉన్నాయి. 10 రూపాయల కాడి నుంచి 500 రూపాయల వరకు. ఈ బ్యాంగిల్స్ కూడా చూడండి, ఇవి కలకత్తా నుంచి తీసుకొచ్చిన స్పెషల్ బ్యాంగిల్స్. ఇవి హ్యాండ్ మేడ్ అన్నమాట. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. చిన్నప్పుడు వీటితో ఎంతమంది ఆడుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇవేనండి మన వాటర్ బాల్స్. ఈ టెడ్డీ బేర్స్ చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయి. అబ్బాబాబా చూస్తుంటేనే కళ్ళు జిగేలమంటున్నాయి కదా. ఏ టెడ్డీ బేర్ తీసుకోవాలో కూడా అర్థం కాదు, అన్ని వెరైటీలు ఉంటాయి. హెయిర్ టాయ్స్ చూడండి, మీకు నచ్చిన ప్రతి మోడల్ ఉంటుంది. చేపలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, బంతులు ఉంటాయి, గదలు ఉంటాయి. చాలా అంటే చాలా వెరైటీలు ఉంటాయి. కీ టాయ్స్ ఉన్నాయి, బ్యాటరీ టాయ్స్ ఉన్నాయి, వైర్లెస్ టాయ్స్ కూడా ఉన్నాయి, వైర్ టాయ్స్ కూడా ఉన్నాయి. మన ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. టాయ్స్ కొనుక్కున్న తర్వాత మనం అయితే ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళిపోతాం. ఎంటర్టైన్మెంట్ లో మనం ఎప్పుడు ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటానే ఉంటాం సెల్ ఫోన్ లో. కానీ రియల్ లైఫ్ లో ఛాలెంజింగ్ గేమ్స్ అని చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ అంటే మనకి ఎగ్జిబిషన్ లో వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి వెరైటీ కాయిన్ గేమ్స్ అని చాలా అంటే చాలా వెరైటీ గేమ్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఆ కాయిన్ తీసుకుని మనం ఆ బకెట్ లో వేస్తే సెంటర్ లో ఉన్న టీ గ్లాస్ లాంటి గ్లాస్ లో కాయిన్ బట్టి ఒక కాయిన్ కి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఈ గేమ్ అయితే సూపర్ త్రో బాల్. ఇది క్రికెటర్స్ కి అయితే చాలా బాగా అంటే బాగా ఇష్టపడింది. అక్కడ ఉన్న గ్లాస్ అన్ని పడేస్తే ఒక దానికి ఒక గిఫ్ట్ ఉంటుంది. రింగుల స్టాల్. ఇది రింగులు వేసే ఆట. మన యజ్ఞంలో గోపీచంద్ గారు ఆడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. హీరోయిన్ గారు వేస్తారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది లాటరీ గేమ్. ఇది కంపల్సరీ మనం వేసిన ప్రతి బాల్ కౌంట్ చేసుకొని ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ తో మనకు గిఫ్ట్ అయితే ఇస్తారు. బాహుబలిలా బాణాల ఆటం మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ఆడుకున్న తర్వాత మనకి ఎంతో ఇష్టమైన జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. క్రౌడ్ చూడండి గురు, జైంట్ వీల్ ఎక్కాలంటే అరగంట ఈజీగా పట్టిద్ది. జైంట్ వీల్ లైటింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్ డాన్స్ బాబా, దీనికి ఎవరంటే ఇష్టపడకుండా ఉంటారు చెప్పండి. ఇదంటే అందరికి చాలా అంటే చాలా ఇష్టం. ఎంత మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారో చూడండి. జగ్గైపేటలో ఉన్న ప్రజలందరికీ మన ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఒకసారి కాదు, వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఎంజాయ్ చేపిస్తారు. జైంట్ వీల్ కి అయితే ఫుల్ క్రౌడ్ రన్నింగ్ అయితే నడుస్తానే ఉంది. ఫుల్ అదరగొట్టేసిన జైంట్ వీల్ అయితే చాలా బాగా నచ్చింది. అందరి రైడింగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రైడ్ మీ అందరికీ తెలిసిందే, మన బ్రహ్మానందం గారి ఫేవరెట్ ఐటమ్ డ్రాగన్ ట్రైన్. ఇది మినీ రోలర్ కోస్టర్ అని కూడా అంటారు. అబ్బాబాబా ఎంత బాగా నవ్వుతూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ తో చూడండి. అసలు ఇలాంటి ఐటమ్స్ మన జగ్గైపేటలో ఎప్పుడూ రావు. ఇది చూసారా, దీని పేరే సొలంబో. దీని మీద కూర్చుంటే అనుకుండా పాము మీద కూర్చున్నట్టే అప్ అండ్ డౌన్ భలే తిరిగిద్ది. ఆ సీటు ఉన్నట్టు ఉండి ఇంకా సైడ్ హైట్ వేసిద్ది. కొలంబస్ అంటే మీ అందరికి చాలా ఇష్టం అని నాకు చాలా బాగా తెలుసు. చిన్న పిల్లల కోసం చూడండి, వాటర్ బోటింగ్ ఉంది. బాబా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలు అయితే. వాటర్ బోటింగ్ లో అయితే చాలా మంది ఆడుకుంటారు. మన జగ్గైపేటకి ఫస్ట్ టైం వచ్చిన మన రిజర్వేషన్ లేని ట్రైన్ చూసారా, ఫస్ట్ క్లాస్ ఏసీ బోగి. దీనిలో జనరల్ అయితే ఉండదు. ఖర్చీ ప్లేస్ కూర్చొని అవసరం లేదు. ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే మనం టికెట్ తీసుకుని కూర్చోవచ్చు. చిన్నలు పెద్దలు ఎవరైనా కూర్చోవచ్చు. మిక్కీ మౌస్ చూసారా ఎంత బాగా పిల్లలు ఆడుకుంటున్నారు. నెంబర్ 1 మిక్కీ మౌస్. ఇది చాలా పెద్దది, అన్నిటికన్నా పెద్ద మిక్కీ మౌస్ ఇది. కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసే సగం ఎగ్జిబిషన్ చిన్న పిల్లల కోసం ఉందంటే నమ్ముతారో నమ్మరో మీరు. అంత మంచి ఎగ్జిబిషన్ మంది. కారులో చూడండి, ఇక్కడ జీప్ థార్ కూడా ఉంది. 4x4 థార్ కూడా ఉంది.
ఇదైతే హాలీవుడ్ బాల్స్. పిల్లలైతే దీంట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి అలసిపోయిన వాళ్ళకైతే తినే ఐటమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, ఎగ్ కుల్ఫీ ఉంది, పొటాటో ట్విస్టర్ ఉంది, గోబీ మంచూరియా చూసారా ఎంత జ్యూసీగా ఉందో. గోబీ మంచూరియా ఒక్క కప్పు తిన్నోళ్లే మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరికి మళ్ళీ మళ్ళీ కొంటున్నానే ఉన్నారు. ఆ గోబీ మంచూరియా చూడండి బాబోయ్ ఎంత బాగుందో. తింటూ తింటూ హాట్ అయిపోయిన తర్వాత స్వీట్ కోసం ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్ళిపోతారు. ఐస్ క్రీమ్ ప్యూర్ సాఫ్ట్, ఇది పాలతో తయారు చేసే ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తింటూ ఆ గోబీ మంచూరియా తింటూ ఎగ్ కుల్ఫీ తింటూ అలాగా టవర్ లో వచ్చి లైటింగ్ సెట్టింగ్స్ ని ఎంజాయ్ చేస్తూ మన ఎగ్జిబిషన్ అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్ ని సెట్ చేయాలంటే ఒకరి వల్ల అయితే కాదు, ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి కళాకారులు ఎందరో వచ్చి కష్టపడితేనే ఒక ఎగ్జిబిషన్ అనేది రెడీ అవుతుంది. మన ఎగ్జిబిషన్ కి మీలో ఎవరైనా వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.